ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, మెయిన్ రోడ్, కాకినాడ. సిద్ధ వైద్యం అనేటువంటి శీర్షికలో సిద్ధులకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా సిద్ధుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సిద్ధుల యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంటుంది? ఇది చాలామందికి అంతు పట్టనటువంటి విషయం. ఎందుకనంటే సిద్ధులు ఈరోజు ఒక చోట ఉంటే రేపు అక్కడ ఉంటారో లేదో నమ్మకం లేదు. ఈ రోజు దాకా ఎందుకు, ఈ క్షణం ఇక్కడ ఉంటే మరు క్షణాన్ని ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. కాబట్టి మనకి హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే గురుకృప కలిగినప్పుడు గురువే వచ్చి ఆ యొక్క సందేహాన్ని తీర్చేటువంటి స్థితి ఉంటుందని, ఎవరికైతే కర్మ విముక్తి కలగాలని ప్రకృతి శాసించిందో లేదా దివ్యత్వం కలిగినటువంటి పెద్దలు చెప్పారో, ఆ దివ్యత్వం కలిగినటువంటి వారు చెప్పినటువంటి మాట పొర్లిపోకుండా, అంటే దైవాన్ని నమ్ముకున్న వారి యొక్క కష్టాలు తొలగించడానికి ఒక సిద్ధుడి కిందనో లేదా ఒక అవధూత కిందనో లేకపోతే ఒక వైద్యుడి కిందనో లేకపోతే ఒక సాయం చేసేటువంటి ఒక స్నేహితుడి కిందనో ఏదో విధంగా గురు యొక్క కృప కలుగుతుంది. సాధారణంగా సిద్ధ వైద్యం చేసే వాళ్ళందరూ కూడా గురువులు అనేటువంటి పేరుతోనూ పిలువబడడం సహజంగా జరుగుతుంటుంది. వ్యాధి అనేటువంటిది సంచిత, ఆగామి, ప్రారబ్ధ అంటే 3 కర్మలకి సంబంధించినటువంటి పాప ఫలితము. పుణ్యము వల్ల సుఖము కలుగుతుంది, పాపం వల్ల దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖము అనేటువంటిది 3 రకాలైనటువంటి కర్మలలో ఏదో ఒక దాని వల్ల ఖచ్చితంగా కలుగుతుంది. ఆగామి కర్మ అంటే రాబోయే కర్మే కాదు, ఇప్పుడు మనం చేసేటువంటి కర్మ యొక్క ఫలితము అప్పుడు తెలుస్తుందని మనకి హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడింది. అంటే ఎప్పుడు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని ఆ టైంలోనే అనుభవించకుండా తర్వాత కూడా అనుభవిస్తారు. ఏది ఏమైనప్పటికీ కర్మను తప్పించేటువంటి స్థితి కేవలము గురువుకి లేదా సిద్ధుడికి మాత్రమే ఉంది. కాబట్టి గురువుని లేదా సిద్ధుడిని మనసా వాచా కర్మన అంటే త్రికరణ శుద్ధిగా గనక వారిని శరణు వేడినట్లయితే భూలోకంలో సిద్ధులు అంటే సాక్షాత్తు శివస్వరూపులని అర్థం. కాబట్టి నిజమైనటువంటి సిద్ధుడు దొరకడము చాలా దుర్లభం. మోసపూరితమైనటువంటి సిద్ధ వైద్యం చేసేవారు, సిద్ధ వైద్యులు అని చెప్పుకునేటువంటి వారు అనేక మంది మనకి తారసపడుతూ ఉంటారు. కాబట్టి సిద్ధ వైద్యం అనేటువంటి పేరుతో మీకు మక్కువ కలిగినప్పుడు లేదా సిద్ధ వైద్యం పేరుతో మీరు వైద్యాలు చేయించుకోవాలనుకునేటప్పుడు ఆ సిద్ధ వైద్యం చేసేటువంటి వాని యొక్క స్థితిని ఒక్కసారి ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా అంటే కర్మని తప్పించేటువంటి స్థితి సిద్ధుడికి ఉందని మనం మాట్లాడుకున్నాం కదా. మరి కర్మ తగ్గాలి అంటే ఏమి చేయాలి అంటే దైవకృప ఉండాలి. దైవకృప అంటే మనము దైవంగా చూచేటువంటి ప్రకృతి యొక్క కృప ఉండాలి. ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు సిద్ధుడు. ప్రకృతిని అర్థం చేసుకున్నాడు కాబట్టి పాంచభౌతికమైనటువంటి ఈ దేహంలో వచ్చినటువంటి చెడు గుణాలని ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి స్థితి సిద్ధుడికి బాగా తెలుస్తుంది. సిద్ధుల్లో అనేక రకాలైనటువంటి తెగలు ఉన్నారు. అంటే జ్యోతిష్యం చూసేటువంటి వారు ఉన్నారు, వాస్తు చూసేటువంటి వారు ఉన్నారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ఒక టైంలో చెప్పగలిగేటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి విద్యలలో ఆరితేరినటువంటి అంటే మానవ మాతృలకి సాధ్యం కానటువంటి అనేక విద్యలలో ఆరితేరినటువంటి సిద్ధులు కూడా అనేక మంది ఉన్నారు. ఈ ఎపిసోడ్లో కేవలం సిద్ధ వైద్యం అనే శీర్షిక కాబట్టి నేను కేవలం పర్టికులర్గా నేను వైద్యానికి సంబంధించినటువంటి సిద్ధుల గురించి మాత్రమే చెప్తున్నానని మాత్రం మీరెవ్వరూ మర్చిపోవద్దు. కర్మని తప్పించటానికి ప్రకృతిలో ఉండేటువంటి ప్రకృతి గుణం తెలిసినటువంటి
పరమేశ్వరుడే సిద్ధుడు. కాబట్టి మనకి ఏదైనా రోగం కలిగినప్పుడు లేదా ప్రకృతితో ఎలా ఉండాలో అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు సిద్ధుణ్ణి శరణు పోవాలి లేదా సిద్ధుణ్ణి శరణు పొందాలి. ఏ విధంగా అంటే వారు ఉదయము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లెగిసి సూర్య నమస్కారాది కార్యక్రమాలు చేసుకుని తర్వాత వారి యొక్క గురు జపము తపము లాంటివి చేసుకుంటూ నిష్కామమైనటువంటి స్థితిలో ఉంటూ ఏకభుక్తులై ఉండి సత్యమునే ఎప్పుడూ ఆరాధిస్తూ మద్యమాంసాలని వారి దగ్గర చేరకుండా ఉంచుకుంటూ నీతి నియమాలకు లోబడి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కేవలము కర్మను తప్పించగల సమర్థులు. మిగతా వారు అంటే కొంతమంది సిద్ధులు మధుమాంసాలు తిన్నప్పుడు వారి తాంత్రిక కర్మల వల్ల అవి విముక్తి అయినప్పటికీ తాత్కాలికంగా ఉపశాంతి కలుగుతుంది, కానీ మరలా భవిష్యత్తులో ఆ యొక్క కర్మను అనుభవించి తీరాలి. ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలనుకోండి, మనం చూస్తూ చూస్తూ ఇంజెక్షన్నే మనకి చేయించుకోలేము. అప్పుడు ఏం చేస్తారు, డాక్టరు ఒక స్పిరిట్ తీసుకొచ్చి ఆ దూదిని రాస్తాడు. రాసిన తర్వాత ఇంజెక్షన్ చేసినప్పుడు మనకి నొప్పి అనేటువంటి తెలియదు, కానీ ఇంజెక్షన్లో ఉండేటువంటి మందు అనేటువంటి శరీరంలోకి వెళ్తుంది. ఇది ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మంత్రోపాసన వల్ల కానీ తంత్రోపాసన వల్ల కానీ లేదా వైద్య విశేషం వల్ల కానీ ఏదైనా సిద్ధుడు మన యొక్క కర్మ తప్పించాడు అనుకోండి, ఆ కర్మ తప్పించటము నీతి నియమాలకు లోబడకుండా చేస్తే కనుక మళ్ళీ ఆ కర్మ అనుభవించి తీరాలి. నీతి నియమాలకు లోబడి కనుక చేసాడు అనుకోండి, ఆ కర్మ మళ్ళీ మనం అనుభవించక్కర్లేదు. కాబట్టి కర్మని తప్పించాలి అనుకునేటువంటి సిద్ధుడే దొరకడమే కష్టం. అటువంటి సిద్ధుడి యొక్క స్థితి పరిపూర్ణమైనటువంటి స్థితి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇటువంటి తల్లి తండ్రి కన్నా అధికమైనటువంటి స్థితి కలిగినటువంటి సిద్ధపురుషుడి యొక్క సాంగత్యము, సిద్ధపురుషుడి యొక్క మాటలు మనకి ఎల్లవేళలా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మనం మంచి వింటే మన మనసు మంచిగా ఉంటుంది, మనం చెడు వింటే మన మనసు చెడుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైనటువంటి, ఎవరికీ కూడా దుష్టమైనటువంటి కర్మలు చేయటానికి మన మనస్సు అంగీకరించలేదో, అంటే ఎప్పుడైతే ఎదటవాడికి చెడు చేయాలనేటువంటి తలంపుతో మన మనస్సు ఉండదో అప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు విచ్చలవిడిగా ప్రయాణం చేస్తాయో వారికి దుఃఖాలు లేదా బాధలు లేదా రోగాలు అనేటువంటివి ఖచ్చితంగా కలుగుతాయి. సిద్ధులు ఈ అరిషడ్ వర్గాలకి అతీతులై ఉండాలి. ముందు సిద్ధత్వం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ అనుకోండి, ఆ సైంటిస్టు 24 గంటలు ఏం చేస్తాడు, తన ప్రయోగం ఏదైతే ఉందో ఆ ప్రయోగంలోనే 24 గంటలు గడుపుతాడు. అలా గడిపేటప్పుడు తనకి టైం అనేటువంటిది తెలియదు. తిండి నిద్ర ఆకలి దప్పికలు ఏమీ తెలియవు, కానీ ఆ ప్రయోగం అలా చేస్తూ ఉంటాడు. ఆ చేసి ఒకవేళ సక్సెస్ అయ్యాడు అనుకోండి, అమ్మయ్య ఇప్పటికీ సక్సెస్ అయ్యాను లేదా తృప్తి పొందుతాడు ఒక లిప్తపాటు. ఒకవేళ అతను సాధించలేకపోయాడు అనుకోండి, అప్పుడు కూడా అయ్యో నేను చేయలేకపోయాను అనుకుంటాడు, కానీ వేరే రకంగా చింతించడు. అదేవిధంగా ఒక సిద్ధుడు 24 గంటలు సృష్టిలో ప్రకృతితో మమేకమై ఉండకుండా, అంటే ప్రకృతితో మిళితమై ఉండకుండా ప్రకృతిని అర్థం చేసుకుంటూ, ప్రకృతి అంటే ప్రాకృత ఇది ప్రకృతి అంటే పుట్టి చావడం అనేటువంటిది ఏదైతే ఉందో అందులో ఉండడం అని అర్థం. అంటే ప్రకృతిలో ఉండకుండా అంటే మనలో ఉండకుండానే ఒక అర్థం తీసుకోవచ్చు, లేదా ప్రకృతితో కలవకుండా అంటే చావు పుట్టుకలు లేకుండా ఎప్పుడూ బ్రహ్మానందమైనటువంటి స్థితినే ఎప్పుడూ కలిగి ఉంటాడు. కాబట్టి సిద్ధుడు అనేటువంటి వాని యొక్క జీవన విధానము సంక్లిష్టమైనటువంటిది. ఎందుకనంటే వారు లేచేటువంటి టైము కానీ
పడుకునే టైం కానీ, ఉండే నివాసాలు కానీ, వారు చేసేటువంటి చేష్టలు కానీ ఒకంత మనకి అర్థం కావు. అంటే ఒక్కొక్క సిద్ధుడు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనతో, ఒక్కొక్క రకమైనటువంటి కర్మతో వారు కూడా చలించుతూ ఉంటారు. కాబట్టి సిద్ధునికి నిర్దిష్టమైనటువంటి జీవన సరళి ఉండదు. ఎందుకనంటే వారికి వారు గురువుగారు ఏదైతే చెప్పారో, ఏదైతే పరంపర నడుస్తుందో ఆ పరంపరానుగతంగా వచ్చినటువంటి నిత్యానుష్ఠాన కర్మలు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. అందువల్ల ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి జీవన సరళి అనేటువంటిది ఉంటుంది. ఈ జీవన సరళిని మనము పాటించకుండా, అంటే మనం పాటించకూడదని ఎందుకు చెప్తున్నానంటే, సాంసారికంలో ఉండేటువంటి వారు సిద్ధులను చూచి నమస్కారం చేయాలి తప్ప సిద్ధుల యొక్క చేసినటువంటి చేష్టలు చేయటానికి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ పూనుకోకూడదు. ఎందుకంటే సిద్ధత్వం అనేటువంటిది ఒక రోజులో రాదు. సిద్ధత్వం కలిగే ముందు అనేక రకాలైనటువంటి అవరోధాలు కలుగుతాయి. కాబట్టి గురుకృప లేకుండా ఎవరు కూడా సిద్ధత్వం పొందాలనుకునేటువంటి వారు ఉన్నారో వారు బ్రహ్మరాక్షసం అనేటువంటి స్థితిని పొందుతారు. లేదా ఉత్తర జన్మలో వారు బ్రహ్మరాక్షసులై పుడతారని మనకి శివపార్వతి సంవాదంలో చెప్పబడింది. అంటే ఒక సిద్ధత్వము అనేటువంటిది కేవలము వారి గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం వల్ల, తంత్రం వల్ల, లేదా ఒక ప్రక్రియ వల్ల కలుగుతుంది. ఆ ప్రక్రియను వాళ్ళు సాధన చేయటం వల్ల, అంటే వారి శిష్యులు సాధన చేయటం వల్ల వారు కూడా సిద్ధుల కింద చెప్పబడతారు. కాబట్టి సిద్ధుల యొక్క జీవన సరళిలో కొంతమంది అల్పాహారం తీసుకుని ఉండొచ్చు, కొంతమంది ఆహారమే లేకుండా ఉండి ఉండొచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు కొంతమంది కేవలం కందమూలాలా తీసుకుని ఉండొచ్చు, కొంతమంది మధుమాంసాలు లాంటివి కూడా తీసుకుని ఉండొచ్చు. ఏది తీసుకున్నప్పటికీ వారి యొక్క మనస్సు, బుద్ధి అనేటువంటిది ఎల్లవేళలా కూడా బ్రహ్మానందకరమైనటువంటి పరమేశ్వరుని యొక్క సాంగత్యంలోనే, లేదా పరమేశ్వరుని యొక్క సన్నిధానంలోనే గడుస్తుంది అనేటువంటిది మాత్రము ఖచ్చితమైనటువంటి మాట. అంటే ఎప్పుడూ కూడా సిద్ధులు అనేటువంటి వారు పరమేశ్వర ధ్యానం తప్ప అన్యదా ఏమీ కూడా వారికి అవసరం లేదు. పరమేశ్వరుడు అనేటువంటి ఆయన ఐశ్వర్య ప్రదాత. కాబట్టి పరమేశ్వరుడు అనేటువంటి స్థితి కలగటానికి సిద్ధుడు రోజు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తూ 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 అతను పరమగురువు అవుతారు. కాబట్టి సిద్ధ వైద్యము అనేటువంటి దాంట్లో ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏమిటంటే ఒక మూలికతోనే ఏ రోగానైనా తగ్గించే క్యాపబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సిద్ధహస్తుడు అవుతాడు. అప్పుడు అంటే ఒక మూలికను ఉపయోగించుకుని ఏ రోగానైనా తగ్గించడం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనుపానాస్, అంటే దాంట్లో చేర్చవలసినటువంటి ద్రవ్యాలు చేరుస్తూ ఆ మూలికని గనక వాడవలసిన స్థితిలో వాడినట్లయితే ఏ రోగమైనా తగ్గుతుంది అనేటువంటి స్థితి ఎప్పటికైతే ఒక సిద్ధుడికి కలుగుతుందో అప్పుడు ఆ వైద్యంలో లేదా ఆ ప్రక్రియలో అతనికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినట్టుగా మనం భావించాలి. సిద్ధులు చదువు విషయానికి మనము మాట్లాడుకోవద్దు. ఎందుకనంటే చదువు వేరు, విద్య వేరు. ఈ వైద్యము అనేటువంటిది వాళ్ళు చదువు కింద కాకుండా విద్య కింద వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి సిద్ధ వైద్యంలో వైద్యము అనేటువంటిది విద్య. ఈ విద్యలో నిష్ణాతత్వం అనేటువంటిది, అంటే ఖచ్చితత్వం అనేటువంటిది వారి గురువు చెప్పినటువంటి సూత్రాలకు లోబడి, సిద్ధ వైద్యంలో సిద్ధ గురువులు చెప్పినటువంటి సూత్రాలకు లోబడి మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా సిద్ధ వైద్యం చేసేటువంటి వారు త్రికరణ శుద్ధిగా వారి యొక్క పేషెంట్లని లేదా వ్యాధిగ్రస్తుల్ని రోజు దయాద్ర హృదయంతో కనుక చూచినట్లయితే ఆ రోగికి ఆ సిద్ధుడు
మాట అమృత స్పర్శ అవుతుంది. అంటే సిద్ధుడు ముందుగా వచ్చినటువంటి రోగిని, అంటే రోగం వచ్చినటువంటి వ్యక్తిని ఓదార్చాలి. ఓదార్చిన తర్వాత భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చిన తర్వాత అతని కర్మ ఏ విధంగా తగ్గుతుందో ఉపాయం చెప్పాలి. ఉపాయం చేసుకోలేనటువంటి స్థితిలో అతనికి తన సొంత డబ్బుతో లేదా తన సొంత ప్రయత్నంతో అతనికి ఆ కర్మ నుంచి విముక్తి కలిగించేటువంటి వాడే నిజమైనటువంటి సిద్ధుడు అని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. సిద్ధులకి డబ్బు మీద వ్యామోహం ఉండదు. అలాగే ఎటువంటి ఐశ్వర్యాల మీద, బంగారం మీద, సంపదల మీద, వస్తువుల మీద వారికి ఎటువంటి ఆపేక్ష ఉండదు. వారికి మట్టి బంగారం ఒకటే అని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. అంటే సిద్ధుల యొక్క మనస్తత్వం ఏమిటి అంటే సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకం. సిద్ధులని మనం తిట్టినా పొగిడినా వాళ్ళు ఏమీ మన వైపు క్రోధం కానీ ఆప్యాయత కానీ చూపించరు. అంతేకాకుండా శత్రుమిత్రుల యొక్క సమభావాన్ని కలిగి ఉంటారు. ఎందుకని? వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ చలించినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారికి చలి ఒకలాగా ఉంటుంది, వేడొచ్చినప్పుడు అమ్మమ్మ వేడొచ్చింది అనేటువంటి భ్రాంతిలో కూడా ఉండరు. కాబట్టి సిద్ధ వైద్యము చేసేటువంటి వారి యొక్క మనస్తత్వము అన్నింటికీ పైన ఉంటుంది. అంటే ఇవన్నిటిని దాటిపోయి ఉత్కృష్టంగా ఉంటుంది. అంటే ఎన్నింటికీ కూడా అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది సిద్ధ వైద్యునికి వచ్చినప్పుడే సిద్ధ వైద్యంలో పరిపక్వత అనేటువంటిది కలుగుతుంది. సిద్ధుల యొక్క జీవన సరళి చాలా గొప్పదైనటువంటిది. ఒక్కొక్క సిద్ధుడి యొక్క జీవన శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనము ఆ జీవన శైలిలో మనకి అవసరమైనటువంటిది మనం చేయగలిగేటువంటి కొన్ని ప్రక్రియలు కనుక మనం అవలంబించినట్లయితే మన కర్మలో ఎంతో కొంత కర్మ అనేటువంటిది విముక్తి అవుతుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. కాబట్టి పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాధుల కింద ఈనాడు పీడింపబడుతున్నాయి. కాబట్టి తత్శాంతి జప హోమ తప తర్పణ క్రియ ఇటువంటి ప్రక్రియ చేసినప్పుడు ఆ కర్మ అనేటువంటిది విముక్తి అవుతుంది మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. మరి ఇప్పుడు వరకు సిద్ధుల యొక్క జీవన సరళిలో ఉండేటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మన ఎపిసోడులో సయాటిక లేదా కాలు నరం గుంజటము లేదా సయాటిక నరానికి సంబంధించినటువంటి ఇబ్బందిని ఎలా తప్పించుకోవాలో మనం తెలుసుకుందాం. మనకి శరీరంలో ప్రధానమైనటువంటి నరాలలో అత్యంత పెద్దదైనటువంటిది సయాటిక నరం. ఇది మెదడు నుంచి వెన్నుబాము దగ్గర నుంచి బొటన వేలు వరకు కూడా ఒక ఏకత్రాటిలాగా ఉంటుంది. ఇలాగ ఉండేటువంటిది అత్యధికంగా మనము ఏదైనా వ్యక్తి విపరీతమైనటువంటి పరిశ్రమ చేయటం వల్ల కానీ, ఘాతముల వల్ల అంటే దెబ్బల వల్ల కానీ, లేదా ఏదైనా పరిస్థితులలో అతనికి అరుగుదల లోపం వల్ల కానీ, శైథిల్యము లేదా ధాతు శైథిల్యం వల్ల కానీ ఈ సయాటిక నరం అనేటువంటిది బలహీనం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తత్ఫలితంగా ఈ నరము ఆ వెన్నుముక్కలో ఉండేటువంటి L4, L5, S1 ఈ రీజన్లో ఆటోమేటిక్గా అది ఆ సయాటిక నరము అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ ఉండేటువంటి ఈ పూసలలోకి అరుగుదల ఎక్కువగా ఉండటము లేదా బల్జ్ అవ్వడము లేదా కుంగిపోవడం, అంటే L4, L5, S1 ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో డిస్క్ పూసలు ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ సయాటిక నరం ఆ ప్రాంతంలోకి వెళ్ళి మనకి విపరీతమైనటువంటి నడుము బాధ మొదట స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తొడ వెనక వైపు, అలాగే
పిక్క వెనక వైపు విపరీతమైనటువంటి నుంచుంటే నుంచోలేనంత స్థితిలో కాలు గుంజుతూ ఉంటుంది. ఇటువంటిది మనకి 2 కాళ్ళలో జరగవచ్చు, ఒక కాల్లో జరగవచ్చు. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే అల్లోపతి వాళ్ళు చెప్పినట్టు మనకి బి విటమిన్ లోపము లేదా మిథైల్ కోబాల్మిన్ సంబంధించినటువంటి విటమిన్ డెఫిషియన్సీగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏ వ్యక్తికైతే ధాతు వైషమ్యం కలుగుతుందో, ధాతు శైథిల్యం కలుగుతుందో ఆ వ్యక్తికి సయాటికా రోగం అనేటువంటిది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఈ సయాటికా రోగం వచ్చినటువంటి వారు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిద్ధ వైద్యంలో గచ్చకాయ లేదా కుబేరాక్ష అన్న పేరు కలిగినటువంటి గచ్చకాయ యొక్క పప్పుని, అంటే లోపల ఉండేటువంటి పప్పుని జాగ్రత్తగా, లోపల ఉండేటువంటి ఆ పప్పుని ఇలా విరిస్తే లోపల 2 రేఖలు ఉంటాయి. ఆ రేఖలు 2 తీసేసి ఆ పప్పుని నేతిలో దోరగా వేయించి దాన్ని మినపగింజ మోతాదు రోజు ఉదయాన గనక తీసుకున్నట్లయితే సయాటికా పెయిన్ అనేటువంటిది కొన్ని రోజుల్లో తగ్గుతుంది. ఇలాగే మనకి ఆముదపు గింజ ఉంటుంది. ఆముదపు గింజలో ఉండేటువంటి పప్పును కూడా సేమ్ ఇందాక పత్రకాలు విడదీసినట్టుగానే తీసి ఆవు నేతిలో వేపి దాన్ని కూడా ఒక పలుకుని గనక మనం రెగ్యులర్గా గనక తీసుకున్నట్లయితే సయాటికా నరానికి బలం కలిగి సయాటికా బాధ అనేటువంటిది తగ్గుతుందన్నమాట. మనకి సయాటికా సంబంధమైనటువంటి రోగం కలిగినప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్లో మనకి మహానారాయణ తైలం అని కానీ, మహా అశ్వగంధ తైలం అని కానీ, మాష తైలం అని కానీ, ఈ తైలాలతో గోరువెచ్చగా మర్దనా చేయడం లేదా క్షీరబల తైలం అనేటువంటి తైలాన్ని తీసుకుని ఆ తైలాన్ని గోరువెచ్చగా చేసుకుని సయాటికా నర్వ్కు సంబంధించినటువంటి ఆ పైభాగంలో పూత పోస్తూ జాయిగా సున్నితంగా నొక్కినట్లయితే కొన్ని రోజుల్లోనే సయాటికా సంబంధమైనటువంటి రోగం తగ్గుతుంది. అంతేకాకుండా సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి కొన్ని ఔషధాలను కనుక మనం చూసినప్పుడు సాధారణంగా ప్రసార్ని క్యాప్సూల్స్ కానీ లేకపోతే ప్రసార్ని తైలం కానీ దొరుకుతుంది. ఈ తైలాన్ని ఎక్స్ట్రా అప్లై చేస్తూ పాలులో ప్రసార్ని తైలాన్ని ఒక 250 ml మోతాదు కనుక కలుపుతూ రాత్రులు పడుకోబోయే ముందు కనుక తాగారనుకోండి, కొన్ని రోజుల్లోనే సయాటికా పెయిన్ అనేటువంటిది తగ్గుతుంది. దీంతో పాటుగా మహాయోగరాజు గుగ్గులని, యోగరాజు గుగ్గులని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో యోగాలు ఉన్నాయి. వీటిని గనక రెగ్యులర్గా ఉదయం సాయంత్రం వాడుతూ దాంతోపాటు గోక్షురాది గుగ్గులను కూడా వాడుకున్నప్పుడు సయాటికా నర్వ్కు సంబంధించినటువంటి బలము అధికంగా కలిగి సయాటికా బాధ అనేటువంటిది తొందరగా తగ్గుతుంది. ఇవే కాకుండా బృహద్వాత చింతామణి పేరు కలిగినటువంటి సిద్ధ ఔషధం ఏదైతే ఉందో దాన్ని తేనె అనుపానంతో గనక తీసుకున్నప్పుడు లేదా వాతరాక్షసము, వాతగజాంకుశము అనేటువంటి రసౌషధాలని తేనె అనుపానంతో తీసుకున్నప్పుడు మనకి సయాటికా సంబంధమైనటువంటి నొప్పి, బాధ అనేటువంటివి తగ్గుతాయి. చాలా సింపుల్ సెట్ కానీ ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అదేమిటంటే ఎవరికైతే సయాటికా పెయిన్ వస్తుందో వారు చేయవలసిన పని ఏంటంటే ఒక చిన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలో సగం పైన నీరు వేసి ఆ నీటిలో కొంచెం కల్లుప్పు వేసి కాళ్ళు 2 మునిగేలాగా అన్ని నీళ్ళు వేయాలన్నమాట. ఆ గోరువెచ్చగా ఉండేలా చూసుకుని ఆ పైన క్షీరబల తైలం కానీ లేకపోతే మహానారాయణ తైలం కానీ పైన ఎక్స్టర్నల్ అప్లై చేసిన తర్వాత లేదా ఆమదం కానీ రాసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిలో ఆ 2 కాళ్ళు అలా పెట్టినట్లయితే కొంచెం సేపటికి సయాటికా సంబంధించినటువంటి నొప్పి లేదా బాధ ఏదైతే ఉందో అది చాలా తొందరగా రిలీఫ్ అవుతుంది. మరి
సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అంతేకాకుండా సిద్ధ వైద్యుల దగ్గర అమోఘమైనటువంటి ప్రక్రియలు సయాటికాకి చాలా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము. అలాగే సయాటికాకి సంబంధించినటువంటి కొన్ని వైద్య ప్రక్రియలు, సిద్ధ వైద్య ప్రక్రియల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందుంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం. నేను మీ రామ్జీ. నమస్కారం.